యా నీట్ పేపర్ లీకేజ్తో యువతకు తీవ్రమైనటువంటి మానసిక క్షోభ ఎవరు సుప్రీంకోర్టు చాలా సీరియస్గా చెప్పింది 100% కదా. ఇప్పుడు సిబిఎస్ఈ నీట్ పేపర్ లీకు, సిబిఎస్ఈ ఓఎస్ఎం ఆన్సర్ షీట్ సంబంధించినటువంటి కరెక్షన్స్ ఇవన్నీ కూడా నీట్ పేపర్లో దాదాపు 30-40 లక్షల మంది ఉంటారు ఎగ్జామ్ రాసిన వాళ్ళు దేశవ్యాప్తంగా. ఇప్పుడు ఆ సిబిఎస్ఈలో 15-14 లక్షల మంది ఉన్నారు. దాదాపు ఎంత 50 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన అంశం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, నీట్ పేపర్ లీక్ అయితే లీక్ కాదని చెప్పేసి ఎన్టీఏ బుకాయించే ప్రయత్నిస్తుంది. ధర్మేంద్ర ప్రధాన్ దాన్ని ఏమన్నా స్వీకరిస్తున్నాడా అంటే లేదు. ఆయన రిజైన్ చేస్తున్నాడా బాధ్యత వహించి లేదు. సో సిబిఎస్ఈ కూడా అదే పరిస్థితి తయారైంది. అంటే దేశంలో విద్యా వ్యవస్థ ఎంత దిగజారి ఉందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల చాలా స్పష్టంగా వాళ్ళకి ఏంది, ఎవడు చదువుకోవద్దు, ఎవడు ఉద్యోగం చేయొద్దు, ఏం చేయొద్దు, వాడు వాళ్ళ కార్యకర్తలకు ఓన్లీ జై శ్రీరామ్ అనాలే, జై బీజేపీ అనాలి, ఇవే నినాదాలు తప్ప వాళ్ళకు కూడ అవసరం లేదు, విద్య అవసరం లేదు, ఉద్యోగం అవసరం లేదు, కుటుంబం అవసరం లేదు, ఏం లేదు. అంత పిచ్చర్లు తయారు చేసి బజార్ మీదకి వదులుతున్నారు. వాళ్ళు పిచ్చర్లాగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. చూస్తున్నాం కదా తెలంగాణ ఏం జరుగుతుందో. ఎన్టీఏపై సుప్రీంకోర్టు ఫైర్ అట. ఇంత నిఘా పరీక్షణ యంత్రాంగం ఉన్న పేపర్ ఎలా లీక్ అయింది, కేసు దర్యాప్తును కొంతకాలం మేమే పరీక్షిస్తాం, పరీక్షల నిర్వహణపై యూపీఎస్సీని చూసి నేర్చుకోవాలని హితవు, ఆన్లైన్ విధానంపై అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రానికి ఆదేశం, తదుపరి విచారణ జూలై 2వ వారానికి వాయిదా అంటూ చూస్తా ఉన్నాం. సో తీవ్రమైనటువంటి మానసిక శోభకు విద్యార్థులు గురవుతున్నారు. సో అది ఎంతవరకు వీళ్ళు చేస్తారో ఏందో అర్థం కాని పరిస్థితి చాలా స్పష్టంగా అర్థమవుతోంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్నటువంటి నీట్ పేపర్ లీకేజ్ ఘటనపై సుప్రీంకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. యువతను మానసిక క్షోభకు గురి చేశారు, వారిని నిరాశపరచడం తగదు అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్టీఏపై మండిపడింది. మెడికల్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించినటువంటి 2026 నీట్ యూజీ ప్రశ్నపత్రం లీక్పై జరుగుతున్నటువంటి దర్యాప్తును సుప్రీంకోర్టే స్వయంగా పర్యవేక్షిస్తుంది కొండ్రుల పాట అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ కేసుపై దాఖలైన పలు పిటిషన్లను శుక్రవారం జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధతో కూడిన ధర్మాసనం విచారించింది. ఇంత నిఘా పర్యవేక్షణ యంత్రాంగాలు ఉన్నప్పటికీ అసలు పేపర్ ఎలా లీక్ అయిందో చెప్పాలని ఎన్టీఏను నిలదీసింది. కేంద్ర ప్రభుత్వం తరఫున సాలిసిటర్ జనరల్ తుషార్ వాదిస్తూ విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభుత్వం తీవ్ర ఆందోళనతో ఉందని, ఎక్కడ ఎలాంటి లోపాలు లేకుండా చూసేందుకు ప్రధాని మోడీ స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. జూన్ 21న జరగబోయే నీట్ రీటెస్ట్ కోసం కూడా కొన్ని కొత్త వ్యవస్థలను కూడా ఏర్పాటు చేసినట్లుగా తుషార్ మెహతా సాలిసిటర్ జనరల్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మోడీని కూడా నమ్మకుండా సుప్రీంకోర్టు ఏం చేస్తే మోడీ నమ్మితే ఇంకా నట్టేట ముంతారని ఆయన మే పర్యవేక్షిస్తామని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా దిశాభ్య ధర్మాసనం కూడా చాలా స్పష్టంగా తేటతెల్లం చేయడం జరిగింది. సో యూపీఎస్సీ చూసి నేర్చుకోండి. యూపీఎస్సీ తోటి వాళ్ళు నేర్చుకుంటారా? నేర్చుకోరు. పెళ్లి తర్వాత అవమానించడం ఎందుకు? పెళ్లి తర్వాత వధులను వారి కుటుంబాలు వేధించే ధోరణి మారాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అసలు అబ్బాయిలు అమ్మాయిలను పెళ్లి చేసుకొని ఆ తర్వాత వారి కుటుంబాల్లో అవమానించడం ఎందుకు? వధువును ఆమె తల్లిదండ్రులను నిరంతరం అవమానించడం సాగదని, సమాజానికి ఒక బలమైనటువంటి సందేశం వెళ్ళాలి అని స్పష్టం చేసిందంటూ చూస్తా ఉన్నాం. సో ఇదంతా కూడా చాలా స్పష్టంగా అబ్బాయిలు వేధించినా అమ్మాయిలు వేధించినా అన్నిటికీ కూడా చట్టం రావాలి, బాగుంటుంది.